హాయ్ ఎవ్రీవన్. మనం పశ్చిమ గోదావరి జిల్లాలో ఎంతో ఫేమస్ అయినటువంటి భీమవరంలో వేచేసి ఉన్నటువంటి శ్రీ మావుళ్ళ అమ్మవారు. ఈ మావుళ్ళ అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా నెల రోజుల పాటు వార్షికోత్సవ మహోత్సవాలు జరుగుతాయండి. ఈ సంక్రాంతి టైంలో ఇది 61వ సంవత్సరం అన్నమాట. వార్షికోత్సవ మహోత్సవాలకి మేము ప్రతి ఇయర్ ఈ మావుళ్ళమ్మ గుడికి వెళ్తాము. మా భీమవరం సైడ్ వాళ్ళకి సంక్రాంతి అంటే ముందుగా గుర్తొచ్చేవి కోడిపందాలు. ఆ తర్వాత ఈ మావుళ్ళమ్మ మహోత్సవాలేనండి. ఎంత బాగా చేస్తారంటే ఎవ్రీ ఇయర్ వచ్చినా కూడా మీకు అస్సలు బోర్ కొట్టదు. మళ్ళీ మళ్ళీ రావాలనిపించే ప్లేస్ అనమాట ఈ టెంపుల్. మీరు కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుస్తారు అమ్మవారు. ఈ లైటింగ్ చూడడానికైతే ఎంతో వేల మంది వస్తారండి. మార్నింగ్ అంతా రష్ ఉండదు. ఈవినింగ్ 6 దాటిన తర్వాత అసలు క్రౌడ్ మొత్తం పెరిగిపోతారు. మీరు చుట్టుపక్కల ఎవరన్నా ఉంటే కనుక మీకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళని అడగండి ఎంత బాగుంటుందనేది. మావుళ్ళమ్మ ఉత్సవాలు వాళ్ళు చెప్తారు. మీరు ఈ వీడియో చూడండి లాస్ట్ వరకు. లైటింగ్ అనేది ఎంత బాగా పెట్టారో. లైటింగ్ అంతా ఒక ఎత్తు అయితే గుడి పక్కన కళావేదిక ఉంటుందండి. కళావేదికలో వేసే సాంస్కృతిక కార్యక్రమాలు అయితే ఇంకో ఎత్తు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి పిల్లలు పెద్దలు ఎంతో ఆసక్తిగా వస్తారండి. ముందుకు నెల రోజుల ముందే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. మేము పలానా తేదీన ఈ పెర్ఫార్మెన్స్ ఇస్తామని వాళ్ళందరూ కూడా ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలా అయితేనే వాళ్ళు ఒప్పుకుంటారనమాట. మన ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచే కాదండి ఈ సాంస్కృతిక కార్యక్రమాలు పార్టిసిపేట్ చేయడానికి వచ్చేవాళ్ళు చాలా ఊర్ల నుంచి వస్తారు. గుంటూరు, నెల్లూరు అక్కడి నుంచి కూడా వస్తారనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. ఈ కళావేదికలో భజనలు, సంకీర్తనలు, డ్యాన్సులు అని ఏదో ఒకటి చేస్తూనే ఉంటారనమాట. ఈ నెల రోజులు ఉత్సవాలు అయిపోయిన తర్వాత ఆఖరి రోజున 1,00,000 మందికి అన్న సమారాధన ఏర్పాటు చేస్తారు. మీలో ఎవరన్నా వీలుంటే కనుక తప్పకుండా విచ్చేయండి. అంతేకాదండి అమ్మవారికి బంగారపు చీర ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు 30 కోట్ల విలువతో. ఎవరైనా విరాళాలు ఇచ్చే వాళ్ళు ఉంటే కనుక కంపల్సరీ ఇవ్వండి అమ్మకి పట్టు చీర తయారు చేయడానికి. అమ్మవారిని దర్శనం చేసుకోవాలనుకుంటే కనుక మార్నింగ్ టైంలో అయితే బెస్ట్ అని చెప్తానండి. నేనైతే ఈవినింగ్ అయితే క్రౌడ్ పెరిగిపోతారు. లైటింగ్ చూసే వాళ్ళు కూడా ఎక్కువ వస్తారు. సో మార్నింగ్ వెళ్ళడం అయితే చాలా బెటరు. మేమైతే టెంపుల్కి 5 ఆ టైంకి రీచ్ అయ్యాం. సో 1 అవర్లో అయితే మాకు దర్శనం అయిపోయింది. బిఫోర్ 6 కాబట్టి మీరు ఎవరైనా దర్శనం చేసుకోవాలనుకుంటే బిఫోర్ 6 వస్తే కొంచెం ఈజీగా అయిపోతుంది. మామూలుగా అందరికీ ఉత్సవాలంటే ముందుగా గుర్తొచ్చేది షాపింగ్. ఆ తర్వాత దాంట్లో ఉండే జీడ్లు, ఖర్జూరాలు ఫ్రెష్గా ఇలా చేస్తున్నారంటే మీలో ఎవరికి నచ్చో చెప్పండి. సో మేము కూడా ఇలానే కొన్ని జీడ్లు, ఖర్జూరాలు తీసుకున్నాము. చాలా బాగున్నాయి కూడా టేస్ట్. ఎవరైనా ఇంకా అమ్మవారిని దర్శించుకోలేని వాళ్ళు ఉన్నారా? అయితే వెంటనే వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించండి. ధన్యవాదాలు.